ఇక సంక్షేమ పథకాల అమల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. నిరుపేదలకు సన్నబియ్యం అందించాలని దూరదృష్టితోనే రేవంత్ రెడ్డి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ప్రోత్సహించారని వేముల తెలిపారు. సన్నబియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎక్కువ ఉందంటున్న బీజేపీ నాయకుల మాట నిజమైతే దేశవ్యాప్తంగా ఎందుకు సన్నబియ్యం పంపిణీ చేయడం లేదని ఎమ్మెల్యే వీరేశం ప్రశ్నించారు. సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోయే పథకం అంటున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అయితే పండుగ వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నకిరేకల్ సన్నబియ్యం పంపిణీ కేంద్రం వద్ద ఉన్నాం. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. సార్ చెప్పండి, సన్నబియ్య కేంద్రం అనేది పంపిణీ అనేది పండుగ వాతావరణంలో కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఉగాది పండుగ రోజు హుజూర్నగర్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత జిల్లాలో మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు నిన్న ప్రారంభించిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు జేసీ గారే ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చిండ్రు. అన్ని సెంటర్లలో ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పండుగ వాతావరణంలాగా ఉగాది పండుగ సందర్భంగా ప్రజలకు ఇది ఒక కానుకగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఇది ఒక గొప్ప కార్యక్రమం, అద్భుతమైనటువంటి కార్యక్రమం. భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమం, దేశంలో పరిపాలిస్తున్నటువంటి దేశ ప్రధానికి కూడా రానటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ప్రజలకు 6 కిలోల బియ్యం ఒక పర్సన్కు, అది సన్న బియ్యము, బీపీటీ బియ్యం, సామైసూర్ బియ్యం ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషం, శుభసూచకం. ఒక ఇంట్లో 5గురు ఉంటే 5-6లో 30 కేజీల బియ్యం వస్తున్నాయి. ఈ 30 కేజీల బియ్యం మార్కెట్లో కొనాలంటే 1200 రూపాయలు అవుతున్నాయి, 40 రూపాయల కేజీలు. అంటే 1200 రూపాయలు వీళ్ళకు ఉచితంగా బియ్యం ఇవ్వటం ద్వారా, ఆ బియ్యం వాళ్ళు తినటం ద్వారా 1200 రూపాయలు వాళ్ళకు ఆదా అవుతున్నాయి. ఆ ఆదా అయినటువంటి డబ్బులతోనే వాళ్ళు కూరగాయలు, నూనెనో, ఉప్పు మిరపకాయలు కొనుక్కునేటువంటి ఒక అవకాశం ఉంది. అంటే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఆర్థికంగా వాళ్ళకు ఉపశమనం కలిపేయడానికి ఒక గొప్ప కార్యక్రమంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీనే ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిందైనా కాంగ్రెస్ పార్టీనే, ఈరోజు అనేక స్కీములు, ఉపాధి హామీ లాంటి స్కీమ్ తీసుకొచ్చిందైనా కాంగ్రెస్ పార్టీనే, అనేక స్కీములు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి పేద ప్రజల పట్ల, పేదవాడి పట్ల కన్సర్న్ ఉన్నటువంటి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీనే. రేషన్ కార్డులు, బియ్యం ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు సన్న బియ్యం ఇస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీనే. అంటే అంతిమంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం దేశంలో కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు, ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇట్లాంటి గొప్ప స్కీములు అమలైతే అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కలుగుతాయి. బీజేపీ పార్టీ మాత్రం, బీజేపీ నాయకులు మాత్రం ఒక కేజీకి 50 రూపాయలు అయితే 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10 రూపాయలు ఇచ్చే మేము ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటారని ఆరోపణలు చేస్తున్నారు. అంటే నేను బీజేపీ నాయకుల్ని, బీజేపీ లీడర్లను ఒకటే అడుగుతున్నా, ఓకే మీరు ఇస్తుర్రు అనుకుందాం కాసేపు, దేశంలో మొత్తం సన్న బియ్యం ఇవ్వచ్చు కదా మీరు. దేశంలో మీరు నిజంగా చిత్తశుద్ధితోని ఈ రాష్ట్ర ప్రజలకుతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలకు మేము ఖర్చు పెడుతున్నాం అనుకుంటున్నప్పుడు దేశవ్యాప్తంగా సన్న బియ్యం మీరే ఇవ్వచ్చు కదా. మీరు ఇవ్వట్లేరంటేనే దీంట్లో ఏదో మతలాభం ఉంది. అనేక సందర్భాల్లో మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ రాష్ట్రం నుంచి జీఎస్టీ ద్వారా మీకు మేము కడుతున్నటువంటి పన్నులకు మీకు అందుతున్నది ఎంత, మాకు ఇస్తున్నది ఎంత. మాకు ఇస్తుంది 20 పైసలు, 6 పైసలు, 10 పైసలు అయితే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు 6 రూపాయలు, 7 రూపాయలు ఇస్తుంది. అంటే మాకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన వాటానే మేము మీకు గడుతున్నటువంటి జీఎస్టీ, రకరకాల రూపాయలు అందుతున్నటువంటి పన్నులలో ఈ రాష్ట్రానికి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వాటనే నువ్వు ఇస్తలేవు. నిరుపేదలకు అందించే సన్నబియ్యం విషయంలో అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి, ఏదేమైనప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో అయితే కృషి చేస్తుందని చెప్పేసి వేముల వీరేశం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా సన్నబియ్యం అయితే పక్కదారి పగడకుండా పగడబందీగానైతే ఈ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షాలు చేసేటటువంటి ఆరోపణలు ఎలాంటి నిజాలు లేవని చెప్పేసి, కావాలని చెప్పేసి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి, సరైన టైంలో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే టైం వస్తుందని చెప్పేసి వేముల వీరేశం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ.